ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ మంచి బాలుడు పాఠంకి సంబంధించిన 2026 కొత్త వర్క్ బుక్ ఒకసారి ఎలా రాయడం అనేది చూద్దాం. సాధనా పత్రం 1, చదవడం వ్యక్తపరచడం. కింది గేయ పాదాలను చదవండి, గేయం ఆధారంగా వాటి తరువాత వచ్చే పాదాలను రాయండి అన్నారు. 1, చెప్పులు తడిసి బట్టలు తడిసి, చిందే నీళ్లకు బురదకు జడిసి. ఇది దీని తరువాత వచ్చే పాదం. 2, గడగడవనికి తడబడి తొనికి. దాని తర్వాత వచ్చే పాదం అడుగులు లెక్కిడుతూ పోతున్నది. 3, వనికే తొనికే ఆ ముసలమ్మకు. దాని తరువాత వచ్చే పాదము ఎవ్వరు సాయం చేసేవారు. 4, మెదలక ఎవరి త్రోవనేవారు. దాని తరువాత వచ్చే పాదం పిన్నలు పెద్దలు పోతున్నారు. ఇవి మన టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఒకసారి చూస్తే బాగుంటుంది. తర్వాత కింది గేయ పాదాలను సరిచేసి వరుస క్రమంలో రాయండి అన్నారు. ఇక్కడ గేయ పాదాలు 4 ఇచ్చారు. 1, 2, 3, 4. ఈ 4 ముందు వెనక ముందు రాశారు. మనము వాటిని సరిచేసి క్రమంలో రాయాలి. క్రమంలో రాయాలి అంటే టెక్స్ట్ బుక్ ఒకసారి చూస్తే ఈ 4 పాదాలు అది ఉంటాయి. అందులో ఫస్ట్ పాదము ఇది వస్తుంది. ఇగో 1 నెంబర్ వేసుకున్నాం కదా, ఇది 1వ పాదం. కానీ వారిలో ఒక్క బాలుడా, ఇది ముందు రాసుకోవాలి. 2వది ఇది ముదిసలి అవ్వను చూసి జాలిగుని, ఇది 2వ పాదంగా రాసాం. 3వ పాదము చేయిబట్టి కొనిపోయాడామెను విడిచి వచ్చిన, చేయిబట్టి కొనిపోయాడామెను 3వ పాదం. 4వ పాదం ఇది విడిచి వచ్చినాడామె భవనమున, విడిచి వచ్చినాడామె భవనమున. ఇది 4వ పాదంగా మనకు వస్తుంది. టెక్స్ట్ బుక్ చూస్తే అందులో అన్నీ సరి అయిన క్రమంలో ఉన్నాయి. కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. వేములవాడలో ఇషాంత్ అనే బాలుడు ఉండేవాడు. ఇంటా బయట పిల్లలందరితో చాలా స్నేహంగా మెలిగేవాడు. అతడు సమయపాలన, చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవాడు. ఉపాధ్యాయులు అంటే ఎనలేని గౌరవం. బడికి సరిగా రాని పిల్లలకు చదువులో సహాయపడేవాడు. ఎప్పుడూ తరగతిలో ముందుండేవాడు. ఆ పేరాకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కిందన. ఇషాంత్ ఎలాంటి వాడు? అశ్రద్ధ గలవాడు, చెడు అలవాట్లు గలవాడు, బద్ధకం గలవాడు, మంచి అలవాట్లు గలవాడు. మంచి అలవాట్లు గలవాడు. ఈ ఇషాంత్లో నీకు నచ్చిన అంశం ఏమిటి? సమయపాలన, చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ. మీరు ఇంకేదైనా రాయొచ్చు. పెద్దలు, ఉపాధ్యాయులు అంటే ఎనలేని గౌరవం, ఏదైనా రాయొచ్చు. ఇషాంత్కు మంచి అలవాట్లు ఉన్నాయని చదివారు కదా, మీకున్న మంచి అలవాట్లను రాయండి. ఏంటి మనకున్న మంచి అలవాట్లు? అవి మనం రాయొచ్చు. సమయపాలన, పిల్లలందరితో స్నేహంగా మెలగటం. మీరు ఏ ఏ విషయాల్లో సమయపాలన పాటిస్తారో రాయండి. మనము ఏ విషయాల్లో సమయపాలన పాటిస్తామో అది రాయాలి. ప్రతిరోజు బడికి సమయానికి వెళ్తాను, అది రాసాం ఇక్కడ. మీరు ఇంక వేరేది ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ సాధనా పత్రం 2, చదవడం వ్యక్తపరచడం. గేయం ఆధారంగా పదాలు సరిచేసి గేయ పాదాలు రాయండి అన్నారు. కట్టాయి కాలువలో వీధుల్లో అనిసిచ్చారు, కానీ ఆ పదాలు వీధుల్లో కాలువలు కట్టాయి అని రాయాలి మనం. పోతున్నారు మెల్లగా జనులు, అవి పదాలు అటు ఇటు ఇటువటు ఇచ్చారు. మనం గేయం ఆధారంగా చేసుకొని ఆ పదాలు వరుస క్రమంలో రాయాలి. జనులు అనేది ముందు వస్తుంది, మెల్లగా లాస్ట్కి పోతున్నారు అని వస్తుంది. 3వది లెక్కెడుతూ పోతున్నది అడుగులు. అడుగులు అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత లెక్కెడుతూ అనేది తర్వాతే, పోతున్నది అని చివరికి వస్తుంది. అడుగులు లెక్కెడుతూ పోతున్నది. చేస్తూ వచ్చారెంతో సందడి, వచ్చారెంతో సందడి చేస్తూ అని రాయాలి. చేసేవారు సాయం ఎవ్వరు సాయం చేసేవారు, ఇది ఈ క్రమంలో రాసుకోవాలి మనం.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అన్నారు. వినయ్కి పక్షులు, జంతువులు, చెట్లు అంటే చాలా ఇష్టం. వాటిని ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు అనుకోకుండా వీచిన గాలి దుమారానికి చెట్టుపై నుండి ఉడత పిల్ల కింద పడింది. వినయ్ దాన్ని జాగ్రత్తగా చెట్టు మీద పెట్టాడు. వినయ్ చేసిన సహాయానికి ప్రేమతో పక్షులు, జంతువులు పండ్లు తెచ్చి ఇచ్చాయి. అందరూ సంతోషపడ్డారు. ఇప్పుడు కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పేర ఆధారంగా మనము జవాబులు రాయాలి. చెట్టుపై నుండి ఏమి కింద పడింది? ఉడత పిల్ల. ఆ ఆప్షన్ని మనం రాయాలి. వినయ్కు పక్షులు, జంతువులు అంటే బాగా ఇష్టం కదా. నీకు ఏ జంతువులు అంటే ఇష్టం? కారణం రాయండి. రామచిలుక, ఆవు అని రాసాం. మీకు ఇంకేదైనా పక్షి, జంతువు ఇష్టమైతే అది రాయొచ్చు. రామచిలుక అందంగా ఉంటుంది కాబట్టి ఇష్టం. ఆవు ఎందుకు ఇష్టం అంటే ఆవు పాలు ఇస్తుంది కాబట్టి ఇష్టం. వినయ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఉడత పిల్లని చెట్టు మీద విడిచిపెడతాను అని రాసాం. మీరు ఇంకేదైనా రాయొచ్చు. పక్షులు, జంతువులు వినయ్కి ఎందుకు పండ్లు ఇచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇచ్చాయి? వినయ్ ఉడత పిల్లకి సహాయం చేశాడు కాబట్టి పక్షులు, జంతువులు వినయ్కి పండ్లు ఇచ్చాయి. నెక్స్ట్ సాధన పత్రం 3. ఇక్కడ పదజాలం అనేది ఇవ్వబడింది. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి అన్నారు. పిల్లల జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. చదువుతో పాటు మంచి ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. పెద్దల ఎడల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అన్నదమ్ముల పట్ల అనురాగం చూపించాలి. గురువు చెప్పిన మాట వినాలి. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలి. నేటి బాలలే రేపటి పౌరులు. పై పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి అన్నారు. గడుల్లో రాయండి. లా, మా, త, నా. ఆ పేరాలో ఉన్న సరళాక్షరాలు ఏవైతే అవి వాటిని డా, లా, అలాగా టా అలాగ మనం రాసుకోవాలి. ఇక్కడ రాసుకున్నాం. ఆ అక్షరాలతో వచ్చే పదాలు రాయమన్నారు. మాతో మడత, తాతో తలగడ, నాతో నటన, పాతో పలక, దాతో దవడ రాసుకున్నాం. ఇంకా వేరేవి ఏమైనా రాయొచ్చు. పలక అనే పదం ఉపయోగించి సొంత వాక్యాన్ని రాస్తున్నాం. ఇక్కడ నేను ఒక పలక కొన్నాను. నేను ఒక పలక కొన్నాను అని రాసాం. పై పేరాలోనే గుణింత అక్షరాలను గుర్తించండి. గడుల్లో రాయండి. ఆ పేరాలో ఉన్నవే గుణింత అక్షరాలు. పి, జి, చ, వా, పా, రా, గు, మా, బా, పే రాసాం. పై అక్షరాలతో మొదలయ్యే పదాలంటే పిల్లక, జీతం, చాప, వాన, పాట, పెరుగు రాసాం. అయితే ఆ పదాలతో ఒక సొంత వాక్యం రాయమన్నారు. పాట మనం ఇప్పుడు రాస్తున్నాం. మా అక్క పాటలు చక్కగా పాడుతుంది రాసాము. 3వది పై పేరాలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. గడుల్లో రాయండి అన్నారు. పాకింద పారస్తిప్ప, దాకింద దారస్దిద్ద, లీ కింద లే అవతరస్తిల్లి, నా కింద నారస్తిన్న, తాకింద ఒత్తిస్తే త. అక్షరాలు ఉండే వాళ్ళ పదాలు గొప్ప, తల్లి, పెద్ద, అత్త, అన్న రాసుకున్నాం. పై పదాల్లో ఏదైనా పదాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాయండి. తల్లి, తల్లి మొదటి దైవము రాసుకున్నాం. మీరు ఏదైనా వేరేది రాయొచ్చు. ప్రవర్తన, ప్రతి ఒక్కరూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. క్రమశిక్షణ, విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలి. అవి మనం సొంత వాక్యాలుగా రాసుకున్నాం. ఇప్పుడు సాధనా పత్రం 4. ఇక్కడ పదజాలం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సమానార్థక పదాలు ఉంచి వాక్యాలను తిరిగి రాయండి. 1వది జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు అని అర్థం. జనులు అనే పదం కింద గీత గీశారు. దాని సమానార్థకం అంటే ప్రజలు అని అర్థం. ఇది 2వది పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు. పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు. వడిగా అంటే అర్థం వేగంగా. ఆ ఒక్క పదం అర్థం రాసి మిగతా పదాలన్నీ అక్కడ ఉన్నవే మనం రాసుకోవచ్చు. పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది. మనుగడ కింద గీత గీశారు కాబట్టి దాని సమానార్థకం మనం రాయాలి. మనుగడ అంటే జీవితం, జీవనం.
పక్షుల జీవితం ఆనందమయంగా ఉంటుంది. రాసుకున్నాం. కష్టపడి పని చేస్తే విజయం మనదే. విజయంకి సమానార్థం రాయాలి మనం. కష్టపడి పని చేస్తే గెలుపు మనదే. విజయం అంటే గెలుపు కూడా ఇంకొక అర్థం వస్తుంది. తర్వాత కింది పదాలను జత చేసి రాయండి అన్నారు. ఇటువైపు కొన్ని పదాలు ఇచ్చారు, ఇటువైపు కొన్ని పదాలు ఇచ్చారు. ఈ పదాలను జత చేయాలి. మిలమిల మెరుపులు, కొరకొర చూపులు, మలమల ఎండలు, పకపక నవ్వులు, బిరబిర పరుగులు, బుడిబుడి నడకలు. ఇలా జతపరిచాము. ఈ జతపరిచినవి ఇక్కడ రాయాలి. కొరకొర చూపులు, మలమల ఎండలు, పకపక నవ్వులు, బిరబిర పరుగులు, బుడిబుడి నడకలు. అలా రాసుకుంటాం. కింది పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి అన్నారు. ఇక్కడ పట్టిక ఇచ్చారు. ఈ పట్టికలో కొన్ని అక్షరాలు ఇచ్చారు. వాటితో పదాలు రాయాలి. వర్షం, ఉరుములు ఇచ్చారు. వర్షం, వర్షం, ఇది వర్షం, వర్షం. మెరుపులు, మెరుపులు, మెరుపులు. గాలి, గాలి. ముసలమ్మ, ముసలమ్మ కింద మారేస్తేమ్మ, ముసలమ్మ. ఇంకా మనం వేరేవేవైనా రాయొచ్చు. ఇవే రాయాలనేమి లేదు. అది నెక్స్ట్. సాధనాపత్రం 5 పదజాలం. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అన్నారు. బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు. జడిసి అనే పదానికి అర్థం రాయమన్నారు. 1 జారుతూ, భయపడి, తడుస్తూ, నడుస్తూ అన్నారు. జడిసి అంటే భయపడి, జడిసి పొండ్రు అంటాం కదా, భయపడి అని అర్థం. అందుకు ఆప్షన్ ఆ అని మనం రాసుకోవాలి. కింది పదాలను చదవండి. వాటన్నింటి ముందు ఒకే అక్షరాన్ని చేర్చండి. నూతన పదాలు రాయండి అన్నారు. ఈ కింద ఇవ్వబడిన ఖాళీలన్నింటిలో ఒకే అక్షరం రాయమన్నారు. మనము వి అని రాసుకున్నాం. వి రాసుకుంటే మొదటిది విమానం, తర్వాతది విశేషం, తర్వాతది వికలం, తర్వాతది వికారం, విదేశం, విచిత్రం, విజ్ఞప్తి, విఫలం. అన్నిటికీ వి చేర్చమన్నారు కాబట్టి ఆ వాకుడి ఇస్తే వి అదే అక్షరాన్ని చేర్చి మనం రాసుకున్నాం. నెక్స్ట్. కింది ఆధారాలతో మంచి అలవాట్ల గురించి 4 వాక్యాలు రాయండి అన్నారు. మంచి అలవాట్లు మనం వాటి గురించి ఇప్పుడు రాయాలి. పరిశుభ్రత, క్రమశిక్షణ, గౌరవించడం, వ్యాయామం 4 ఇచ్చారు పదాలు. వాటికి సంబంధించి అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. క్రమశిక్షణ విజయానికి తొలిమెట్టు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. ఈ 4 మనం రాసుకున్నాము. దానికి సంబంధించిన వాక్యాలు. మనం వేరేవి ఇంకేమైనా రాయాలనుకుంటే అలా కూడా రాసుకోవచ్చు. తర్వాత సాధనపత్రం 6 స్వీయరచన. స్వీయరచన ఉంటుంది ఇందులో. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. నేలంతా బురదగా ఎందుకు మారింది? జోరున వాన కురవడం వల్ల నేలంతా బురదగా మారింది. గేయ కథలో బాలుడు స్నేహితులకు అమ్మ గురించి ఏమని చెప్పాడు? అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు. ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చెయ్యాలి కదా అన్నాడు. మంచి బాలుడు కథలో నీతిని 2 వాక్యాల్లో రాయండి. మనం ఒకరికి సాయం చేస్తే వేరొకరు మనకి సాయం చేస్తారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి. వర్షం వచ్చినప్పుడు మీరు ఏ ఏ పనులు చేస్తారు? వర్షం వచ్చినప్పుడు కాగితం పడవలు చేసి నీటిలో వదులుతాను. వర్షం వచ్చినప్పుడు ఆనందంతో గెంతులు వేస్తాం. బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో రాయండి. ముసలమ్మ చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గరకు దిగబెట్టి వచ్చాడు. ఇలా రాసుకుంటాం. తర్వాత మంచి బాలుడు గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అని అడిగారు. ఒకరోజు
జోరు వానలో తడిసి వణుకుతూ ముసలమ్మను ఒక బాలుడు చూసి ఆమె చేయి పట్టుకుని రోడ్డు దాటించి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఆ బాలుడు తిరిగి వచ్చి అమ్మ గురించి, అమ్మ ఎవరికైనా అమ్మే అని, ఏదో ఒక రోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అని సాయం గొప్పదనాన్ని చెప్పాడు. తర్వాత మనకి సాధన పత్రం 7 భాషాంశాలు. కింది పేరా చదవండి. నామవాచకాలను గుర్తించి పట్టికలో రాయండి. అనితకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. పాఠశాల పెరటి తోటలాగా ఇంటి పెరటిలో కూడా మొక్కలు పెంచాలని అనుకుంది. ఆమె బజారుకు వెళ్ళింది. వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, టమాటా, తోటకూర, గోంగూర, పాలకూర విత్తనాలు కొన్నది. వాటిని తెచ్చి నాటింది. మొలచిన చిన్న చిన్న మొక్కలను చూసి సంతోషించింది. వండిన కూరగాయలు, ఆకుకూరలు తన స్నేహితులైన అరుణ, మాలతి, వనజలకు పంచిపెట్టి సంబరపడింది. ఆ పేర ఆధారంగా మనము ఇక్కడ ఈ పట్టికలో మనుషుల పేర్లు, కూరగాయల పేర్లు, ఆకుకూరల పేర్లు రాయాలి. మనుషుల పేర్లు అనిత, అరుణ, మాలతి, వనజ. ఇక్కడ వచ్చిన పేర్లు మనము రాసుకున్నాం. తర్వాత కూరగాయల పేర్లు వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, టమాటా. తర్వాత ఆకుకూరల పేర్ల పైన ఏంటంటే వచ్చాయంటే తోటకూర, గోంగూర, పాలకూర, ఈ 3 వచ్చాయి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. కింది వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. నాకు చందమామ అంటే ఇష్టం. అందులో నామవాచకం ఏదంటే చందమామ. కింది వాక్యాలను చదవండి, నామవాచకాల కింద గీత గీయండి అన్నారు. ఉదయ్ తోటకు వెళ్ళి పూలు కోసి శశికి ఇచ్చాడు. ఇందులో ఉదయ్, తోట, పూలు, శశి. రెండో దాంట్లో మాధురి, కాకినాడ. మూడో దాంట్లో ఆనంద్, బడి, మామిడి మొక్క. నాలుగో దాంట్లో వాసవి, బజారు, బంతి. ఈ 3 ఇందులో నామవాచకాలు అవుతాయి. పేర్లను తెలిపే ఏ పదాలైనా నామవాచకాలే. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు ఏవైనా కానీ నామవాచకాల కింద గుర్తిస్తాం. ఈ పట్టికలో నామవాచకాలను రాయండి అన్నారు. పువ్వుల పేర్లు మందారం, గులాబీ, చామంతి, బంతి. పండ్ల పేర్లు మామిడి పండు, జామ పండు, అరటి పండు, సపోటా పండు. పక్షుల పేర్లు కోకిల, పావురం, కాకి, రామచిలుక. మనం ఇంక వేరేవేవైనా పక్షుల పేర్లు, పండ్ల పేర్లు, పూల పేర్లు రాసుకోవచ్చు. సాధనా పత్రం 8 సృజనాత్మకత. ఎగిరే సైకిల్ మీద మీ ప్రయాణాన్ని ఊహించి రాయండి అన్నారు. అక్కడ ఒక బాలుడు సైకిల్తో గాలిలో ఎగురుతున్నట్టు ఉన్నది. దాని గురించి ఆ చిత్రం గురించి మనం కొన్ని వాక్యాలు రాయాలి. నేను మేఘాలను తాకుతాను. నేను పైనుంచి మా ఊరును చూస్తాను. పక్షుల వెంట వెళతాను. చెట్ల పండ్లు తీస్తాను. ఎత్తైన భవనాలపై నుంచి ప్రయాణిస్తాను. అలాగా మనం ఆకాశంలో అలాగ ఎగిరేటప్పుడు పక్షులు ఆకాశంలో ఎగురుతాయి కదా, వాటి వెంట వెళ్తాను అంటున్నాడు. మళ్ళీ చెట్లు ఎత్తుగా ఉంటాయి కదా, వాటి పండ్లు తీస్తాను అంటున్నాడు. మళ్ళీ ఆ బాళ్ళు ఎత్తైన భవనాలు, ఇల్లు పెద్ద పెద్ద అంతస్తులు ఉంటాయి కదా, వాటి మీద నుంచి పైనుంచి ప్రయాణం చేస్తాను అలాగా చూసుకుంటానే చెప్తున్నాడు అనమాట. తర్వాత చుక్కలు కలిపి రంగులు వేయండి, చిత్రం గురించి రాయండి. ఇక్కడ అమ్మ బిడ్డ చిత్రం ఇచ్చారు. ఆ చిత్రంకి మనకు నచ్చిన రంగులు ఏవైతే అవి వేసుకోవచ్చు. ఏ రంగులు కావాలంటే ఆ రంగులు వేసుకోవచ్చు. అది చిత్రం గురించి వాక్యాలు చూద్దాం. ఈ చిత్రంలో అమ్మ బిడ్డను ఒడిలో కూర్చోబెట్టి ఆడిస్తుంది. వాళ్ళమ్మ బిడ్డని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడిపిస్తూ ఉంది. బిడ్డ మరియు అమ్మ ఆనందంగా ఉన్నారు. ఆ బిడ్డ అమ్మ చూడండి ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. అదనమాట ఈ చిత్రం గురించి. తర్వాత
నేనేమి నేర్చుకున్నాను. మన పాఠం చివరిలో వచ్చింది నేనేమి నేర్చుకున్నాను. కింది పదాలను చదవండి, వాటి ముందు సరైన అక్షరాన్ని ఉంచి నూతన పదాలని తయారు చేయండి అన్నారు. అక్కడ పైన కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఆ, నీ, ఆ, కి అనేసి. భయం అని ఇచ్చారు. ఆ భయం ముందు ఆ అనే అక్షరం చేరిస్తే అభయం అవుతుంది. అభయం అవుతుంది. రణం అని ఇచ్చారు. రణంకి ముందు ఆ పైనున్న కీ అనే అక్షరాన్ని చేరిస్తే కిరణం అవుతుంది. తర్వాత దానం అని ఇక్కడ ఇచ్చారు. దానంకి ముందు నీ అనే అక్షరాన్ని చేరిస్తే నిదానం అవుతుంది. కారం అని ఇచ్చారు. కారంకి ముందు ఆ అనే అక్షరాన్ని చేరిస్తే ఆకారం అవుతుంది. కింది జంట పదాలను గమనించండి, అలాంటి మరికొన్ని పదాలను రాయండి అన్నారు. జంట పదాలు సిరి సంపదలు, కష్ట సుఖాలు, ఆటపాటలు, అక్కా చెల్లెళ్ళు, లాభ నష్టాలు, పాప పుణ్యాలు, తల్లిదండ్రులు, సుఖదుఖాలు. ఇలాగా మనము కొన్ని జంట పదాలు అనేవి వాడుతుంటాము. వాటిని ఇక్కడ రాసుకున్నాం. కింది వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగమో గుర్తించండి. సౌమ్య పూల తోటకు వెళ్ళి పూలు కోసింది. గీతకి ఏ పదం కింద గీత గీశారు? సౌమ్య. సౌమ్య అనేది నామవాచకం అవుతుంది. ఒక మనిషి పేరు తెలుపుతుంది. ఇందాక అనుకున్న మనుషుల పేర్లైనా, వస్తువుల పేర్లైనా, పక్షుల పేర్లైనా, జంతువుల పేర్లైనా అవి నామవాచకాలని. కాబట్టి సౌమ్య అనేది నామవాచకం అవుతుంది. ఆ ఆప్షన్ కరెక్ట్. అని ఇక్కడ రాసుకోవాలి మనం. కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. రంగాపురం అనే ఊరిలో చరణ్ అనే బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతడు మైదానంలో ఆడుకుంటుండగా గాయపడిన పక్షి పిల్లను చూశాడు. వెంటనే ఆ పక్షి పిల్లను ఇంటికి తీసుకువెళ్ళాడు. దానికి నీళ్లు, ఆహారం పెట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజులకు పక్షి పిల్ల కోలుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. చరణ్ చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడు పై పేరాకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, మనం జవాబులు రాయాలి. చరణ్ ఎందుకు ఆనందపడ్డాడు? ఎందుకు ఆనందపడ్డాడు అంటే పక్షి పిల్ల కోలుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది, అది చూసి చరణ్ ఆనందపడ్డాడు. చరణ్ స్థానంలో నీవుంటే ఏం చేస్తావు? చరణ్ స్థానంలో మనముంటే పక్షి పిల్లను ఎలా కాపాడదాము అనేసి అడిగారు. గాయపడిన పక్షి పిల్లను మందులు వేసి కట్టు కడతాను, ఆహారం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పారు. మీరు ఇంకేదైనా చేస్తామనుకుంటే అది రాయొచ్చు. మీరు మీ అమ్మమ్మ తాతయ్యలకు ఎలా సహాయపడతారో రాయండి. మా అమ్మమ్మ తాతయ్యలకు తాగడానికి నీళ్ళు అందిస్తాను, మందులు అందిస్తాను, భోజనం పెడతాను. ఇంకా మీరు ఏవైనా రాయాలంటే రాయొచ్చు. బట్టలు ఉతుకుతాను, చెయ్యి పెట్టి నడిపిస్తాను, ఏమైనా ఇంకా మీరు చేస్తే రాయొచ్చు అవి. కింది గేయాన్ని చదవండి, గేయ పాదాలను పొడిగించండి అన్నారు. పిల్లలం మేం పిల్లలం, అమ్మా నాన్నల ముద్దు బిడ్డలం. పిల్లలం మేం పిల్లలం, ఆడే పాడే పిడుగులం. పిల్లలం మేం పిల్లలం, భారతమాత బిడ్డలం. పిల్లలం మేం పిల్లలం, విద్యాబుద్ధులు నేర్చేస్తాం. పిల్లలం మేం పిల్లలం, భావి భారత పౌరులం. పిల్లలం మేం పిల్లలం. ఇది మన 3rd క్లాస్ మంచి బాలుడు పాఠంకి సంబంధించిన 2026కి సంబంధించిన కొత్త వర్క్ బుక్ తాలూకా సాధన పత్రాలు. థ్యాంక్ యూ.